హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఈరోజైతే మాకు ఒక మాదిరి వర్షం అయితే పడుతుంది. క్లైమేట్ కూడా కూల్గా ఉంది. అందుకే ఈ క్లైమేట్కి తగ్గట్టుగా నేనైతే ఈరోజు వేడి వేడి పూరి అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, ముందుగా అయితే ఇలా గోధుమ పిండి మొత్తం బాగా మెత్తగా అయితే కలిపి ఉండలుగా చేసేసుకున్నాను. చూడండి, అలాగే ఆయిల్ అయితే బాండీలో పెట్టేశాను. నెక్స్ట్ అలాగే మనమైతే ఈ పూరికి బాగా రుద్దుకుందాము చపాతీ బండి మీద. చూడండి, ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా పొడిపిండి బాగా వేసుకుంటే పూరి అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. చల్లటి క్లైమేట్కి వేడి వేడి పూరి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమో ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇవన్నీ పూరి మొత్తం ఇలా చపాతీ కర్రతో రుద్దేసిన తర్వాత ఆ పూరి అనేది చేసి చూపిస్తాను. హాయ్ అండి, చూడండి ఇలా అయితే పూరి రెడీ చేసేసుకున్నా. నెక్స్ట్ ఆయిల్ కూడా బాగా కాలుంది. చూడండి, ఇప్పుడు ఒక చిన్న పూరి వేసి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా పొంగింది. వేడి వేడి పూరి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఈ అట్మాస్ఫియర్కి మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలా ఈజీగా కరకరలాడే వేడి వేడి పూరి అయితే రెడీ అండి. ఇంతే, చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ వచ్చిందో, ఎంత బాగుంది. అంతే, ఫైనల్గా వేడి వేడి పూరి అయితే రెడీ అయిపోయింది.